వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయ్ సంగీత మళ్ళీ కలవబోతున్నారా? మరి త్రిష పరిస్థితి ఏంటి అంటూ తమిళనాడులో విపరీతంగా వైరల్ అవుతుంది న్యూస్. అండ్ విజయ్ బర్త్డే 22న బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది. విజయ్ సంగీత మళ్ళీ కలవబోతున్నారనే న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఇదే ఇష్యూ మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు. మేడం నమస్తే. నమస్తే. సో విజయ్ ఎపిసోడ్ ఇంత అంత కాదు అసలు. తమిళనాడు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత, సీఎం తర్వాత అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సంగీత విజయ్ మళ్ళీ కలవబోతున్నారు. బిగ్ సర్ప్రైజ్ బర్త్డే అనేది కలవచ్చండి. ఇప్పుడు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం మన ఛానల్లో. కలవచ్చు, గుర్రం ఎగరవచ్చు అనింది అందుకే నేను. ఎందుకంటే విడాకులు అయిన తరువాతనే కలుస్తున్నారు చాలా మంది. అవును. అలాంటిది వీళ్ళకి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు కలిస్తే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా వీళ్ళకి గ్రోనప్ చిల్డ్రన్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మరి ఇలాంటప్పుడు ఎంతో కొంత చట్టం ఏ తీర్పిస్తే అది. ఇప్పుడు ఒకవేళ ఆమె పట్టుబట్టింది అనుకోండి, నాకు విడాకులు కావాల్సిందేని ఆవిడ పట్టుబట్టింది అనుకోండి, ఆయన కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఓకే, దేన్ ఇట్స్ ద మ్యాటర్. కానీ ఆమె మళ్ళీ నా భర్త నాకు కావాలి అని అడిగే హక్కు ఉంది. ఇప్పుడు ఒకసారి విడాకులు మంజూరైన తర్వాత కూడా 90 రోజుల లోపల కానీ 30 రోజుల లోపల కానీ అప్పీల్కి వెళ్ళొచ్చు రెండో వాళ్ళు. ఈ మంజూరైన విడాకులను ఆపండి అని సినిమాలో వస్తుంటే చూడండి, అప్పుడప్పుడు డైలాగులు, ఆపండి, పెళ్లి జరుగుతుంటే ఆపండి అని వస్తారు చూడండి. అట్లా ఆపమని అడిగే హక్కు ఉంది. కోర్టు కూడా ఆపాలి, పిటిషన్ తీసుకుంటుంది. తీసుకుని అవును ఏ గ్రౌండ్స్లో మనం వాళ్ళకి విడాకులు ఇచ్చాము, ఆ గ్రౌండ్స్లో ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొంచెం విస్తృతంగా చర్చించి మరి విడాకులు మళ్ళీ ఇవి విడాకులే మేము నిర్ధారిస్తున్నాము, కింద కోర్టు తీర్పుని మేము సమర్థిస్తున్నాము అని కనుక పై కోర్టు ఇచ్చింది అనుకోండి, ఆ పైన ఇంకో కోర్టు ఉంటే ఆ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు ఎవరు ఓడిపోయిన వాళ్ళు. సరే, ఇక్కడ అసలు విడాకులే జరగలేదు కాబట్టి వీళ్ళు మొన్న కోర్టుకు హాజరు కావాలి లెక్క అయితే. అవును, చెంగల్పట్టు కోర్టుకు హాజరు కావాలి. కానీ ఇద్దరు కూడా హాజరవ్వలేదు. వీళ్ళు ఏమన్నారంటే మేము వీడియో కాల్లో హాజరవుతాము అని అడిగారు. అడిగితే వీడియో కాల్లో హాజరవటానికి కుదరదు అని చెప్పింది కోర్టు. అయిపోయింది. అయిపోతే కింద ఒక క్వశ్చన్ మార్క్ ఏమొచ్చింది అంటే, వీళ్ళిద్దరూ ఇలాగే హాజరు కాకుండా కావాలని హాజరు కావట్లేదా, అంటే విడాకులు తీసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి. సరే, వచ్చినా అదేమీ నేను ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకు ఆశ్చర్యపోనంటే, ఇప్పుడు మొన్న కూడా ఈ మధ్య ఒక కేసు చూసాము, రాజస్థాన్లో ఇద్దరు విడాకులకు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత తీర్పు వచ్చే రోజు ఇద్దరు కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు అంటే, అంతకుముందు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెము వీక్గా ఉంది. సరే, ఈ కట్నాల దగ్గర వాటి దగ్గర గొడవలు వచ్చినాయి. అక్కడ తండ్రి చేయలేని నిస్సహాయత. ఈ అమ్మాయి ఇంకా నాకు ఇలాంటి భర్త వద్దు అని చెప్పి విడాకులకు వేసింది. వేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసం వేసుకుంటే మెయింటెనెన్స్ రాలేదు. మరి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోతుంది తండ్రిది. అయినా కానీ ఆ అమ్మాయి ఏమైనా సరే నాకు విడాకులు కావాల్సిందే అని చెప్పి ఆ అమ్మాయి పోరాటం చేస్తుంది. ఈ లోపు ఏం జరిగింది అంటే, తండ్రికి హెల్త్ బాగాలేకపోతే అతను పట్టించుకున్నాడంట. అందుకని చెప్పి హాస్పిటల్కి రావడం, సర్వ్ చేయడం, అవన్నీ చేసేసరికి ఆమె విడాకులు మంజూరు అవుతున్నాయి. ఆ రోజు వాళ్ళిద్దరిలో ఎవరు కోర్టుకి వెళ్ళకపోయినా విడాకులు మంజూరు అయిపోతాయి. అందుకని చెప్పి ఆమె కోర్టుకి వెళ్ళి నేను ఈ విడాకుల్ని నేను వద్దనుకుంటున్నాను, నాకు విడాకులు అక్కర్లేదు అని చెప్పి హస్బెండ్ దగ్గరకి వెళ్ళింది. హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఎనీవే, ఇక్కడ జరిగింది ఏంటి, వద్దనుకునే హక్కు ఉంది. ఇందాక నేను చెప్పినట్టు విడాకులు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళే హక్కు ఉంది. అందుకని ఏ బంధము కూడా అంత ఈజీ కాదు. మనం ఏదో ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి, ఒకవేళ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పంపించటము, ఇది కాదండి లైఫ్ ఇది. అందుకని పైగా ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ జరిగింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, పిల్లలు ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. అంటే తల్లితో ఉండటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అబ్బాయి ఏకంగా తండ్రి పేరు కూడా తీసేసే పరిస్థితి ఎలక్షన్ టైంలో విజయ్ కొడుకు. మరి ఇదంతా జరిగింది, వాళ్ళు ఆ పిల్లలు గట్టిగా తల్లితోనే ఉండటానికి సిద్ధపడిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాయనమ్మ తాతయ్యలకి ఆ పిల్లల మీద చాలా అపరిమితమైన ప్రేమ ఉంది.
మరి వాళ్ళు ఆ పిల్లల్ని రిలేషన్లు కావాలి అని అనుకుంటే వాళ్ళు మా అమ్మ లేకుండా మేము ఎందుకు వస్తాము అని చెప్పి అప్పుడు చచ్చినట్టు ఆమె శోభ గారే మరి కొడుకుకి ఎంతవరకు కన్విన్స్ చేసిందా ఏమి నిజంగా వీళ్ళు పూర్వంలాగా భార్య ఒకప్పుడు అమర ప్రేమికులు వాళ్ళు, ఆ తర్వాత భార్యాభర్తలు అయ్యారు, ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు బాగానే ఉన్నారు, ఇద్దరు పిల్లలు అంతా బాగుంది అనుకునే టైంలో ఏదో వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు వచ్చాయి. మరి ఇప్పుడు వాటన్నిటినీ కాదనుకుని బాగా హ్యాపీగా పాత రోజుల్లో లాగా మళ్ళీ అమర ప్రేమికుల్లాగా ఉంటారా, లేకపోతే పిల్లల కోసం వీళ్ళు భార్యాభర్తలుగా ఉన్నట్లుగా నటిస్తారా, ఏం చేస్తారో అనేది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. మూడో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో మనం ఏం చెప్తాము. జనరల్గా ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నేను చెప్పగలుగుతున్నా, ఈ పిల్లలు మా అమ్మ ఉండాల్సిందే అని చెప్పి అంటే పిల్లల కోసం తల్లిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. గ్రాండ్ చిల్డ్రన్ అంటే గ్రాండ్ పేరెంట్స్ కి విపరీతమైన ప్రేమ ఉంటది, అసలు కంటే వడ్డీ ముద్దనట్టే ఉంటది. అందుకే ఇప్పుడు చాలా మంది భార్యాభర్తల్లో ఏం జరుగుతుంటదంటే భర్త భార్య కోసం పిల్లల్ని దగ్గరకు తీస్తాడు, అలాగే భార్య పిల్లల కోసం భర్తను దగ్గరకు తీస్తుంది. ఇది కాదనలేని సత్యం అనమాట. ఎందుకంటే ఇప్పుడు భర్తకి ఎప్పుడైనా సరే పిల్లలు కావాలా వద్దా అని అని ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదే భార్యకి పిల్లల తర్వాత ఏదైనా అన్నట్లుంటుంది. ఒక తల్లి రోల్ పోషిస్తుంటది, ఒక వైఫ్ కంటే కూడా ఒక మదర్ గా ఫస్ట్ ఎక్కువ ఆలోచన. అందుకని పిల్లల కోసం భర్తని యాక్సెప్ట్ చేస్తుంది భార్య, అదే భర్త భార్య కోసం పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడు. సరే ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ విధంగా జరిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ. ఇప్పుడు చట్టబద్ధమైన భార్య హక్కు కానీ హోదా కానీ భార్యదే. దాన్ని ఎవరు విడాకులు వచ్చే వరకు దాన్ని ఎవరు కాదనలేరు. సరే మధ్యలో అయితే ఇక్కడ మళ్ళీ ఒక త్రిష రోల్, ఎందుకంటే సంగీత డైరెక్ట్ గా ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి ఆరోపణలు కూడా చేసింది, బికాస్ ఆఫ్ త్రిష మా మధ్యలో ఇష్యూస్ జరిగాయి అనేది. యాక్టర్ అందండి, త్రిష పేరు ఆమె చెప్పలేదు. అందరూ మీడియా వాళ్ళు మాట్లాడుకున్నదే, అది నిజం కూడా అవునా కాదా అనేది కూడా వాళ్ళిద్దరికి మాత్రమే నేను మాట్లాడను అట్లాంటివి. అయితే ఆ సదరు భార్యకి వీరిద్దరి సాన్నిహిత్యం నచ్చలేదు, ఆమెతో మాట్లాడటం మానేస్తాను అని చెప్పి మాటిచ్చి మళ్ళీ మాట్లాడాడు. ఇవి ఏవో సంగీత గారికి ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. ఆమె అభ్యంతరాలు రైజ్ చేసే హక్కు ఆమెకు ఉంది. మరి భర్త మాట వినకపోతే ఇక విడాకులు అంటేనన్నా దారికి వస్తాడేమో అనే ఒక ఆలోచన కూడా ఆవిడకు ఉండొచ్చు. ఇల్లు వదిలి వెళ్ళిపోతే భార్య వెళ్ళిపోయింది, అది ఒక పరువు సమస్యగా ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చుకున్న అత్తమామల బోల్డ్ మంది ఉంటారు. భర్త యాక్టివ్ రోల్ ప్లే చేయకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిఫ్ట్ కొనసాగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఆడపడుచులో అత్తగారు మామగారు లేకపోతే ఇంకా చుట్టాలో ఎవరో ఒకళ్ళు ఒక యాక్టివ్ రోల్ ప్లే చేసి ఏం చేస్తారంటే కుటుంబం పరువు దాని గురించి బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంట్లో ఎంతన్నా కొట్టుకోనివ్వండి, ఏదో అంటారే ఇంట్లో ఈగల మోత బయట పలకిల్లి మోత అన్నట్లు, కానీ మనం బయట ప్రపంచానికి ఇది ఒక గుమ్మలైన సంసారం లాగా అనిపించాలి, పరువు పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ వాళ్ళ అత్తగారి అది వాళ్ళ అమ్మగారింట్లో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళు అడుగుతారు గ్యారంటీ ఏంటి మళ్ళీ మా అమ్మాయికి ఇబ్బందులు రావని. అప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళంతా కలిసి పేపర్ రాసుకుంటారు, సంతకాలు పెడతారు, ఏదైనా సరే మమ్మల్ని అడగండి అని పెద్ద మనుషులు కూడా అంటారు. ఇలా ఒక్కోసారి అత్తమామలు కూడా మాది బాధ్యత, ఈ అమ్మాయిని మా కూతురులా చూసుకుంటాము అని చెప్పి తీసుకెళ్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంత ఆషామాషి కాదు వివాహ బంధం విచ్ఛిన్నం అవటము అనేది. మళ్ళీ కలవడం కూడా అందుకని విచ్ఛిన్నం అవ్వకూడదు అనుకున్నప్పుడు చచ్చినట్టు కలవాల్సిందే. ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి త్రిష విషయం వచ్చేసరికి త్రిషకి ఏమి హక్కు ఉందండి నాకు అర్థం కాదు. త్రిషకి ఇక్కడ హక్కే లేదు, ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది వివాహేతర సంబంధాలు తప్పు కాదు అది ఇది అని కోర్టులే చెప్పడం ఇది చూసి చాలా మంది అబ్బో ఇదేదో బాగుందిలే అని అనుకుంటారు, అనుకుని చేతులు కాళ్ళు కాల్చుకుంటుంటారు.
ఇది ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు. ఒక మధ్యలో వచ్చిన ఒక కుటుంబంలోకి ఒక స్త్రీ వచ్చినా ఒక పురుషుడు వచ్చినా సరే వాళ్ళు అతిథి పాత్రే, కొన్ని సంవత్సరాలు అతిథుల్లాగానే ఉండిపోతారు వాళ్ళ జీవితాల్లో. సుస్థిర స్థానం అయితే వాళ్ళకి దక్కదు. ఎప్పుడు దక్కుతుంది? ఆ భార్య భర్త విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనో లేకపోతే సహజీవనం చేస్తానంటేనో, అంటే ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ ఇంకొక వివాహ బంధంలో, అంటే కోర్టు పరిభాషలో ఉండే ఒక వివాహ బంధంలో లేనంత వరకే వీళ్ళకి ఒక హక్కు ఉంటుంది. కాకపోతే కొన్ని సహజీవనాలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. నేనేమి అస్సలు ఏమీ హక్కులు లేవని చెప్పట్లా. సహజీవనంలో ఉన్న వాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు కదా. ఇప్పుడు త్రిష వచ్చి చెప్పాలా బయటకు వచ్చి, నాకు ప్రామిస్ చేశాడు, నాతో నన్ను పెళ్లి చేసుకుంటానంటాడు అన్నాడు భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత, లేదు పెళ్లి చేసుకోకపోయినా మనం కలిసి ఉందామని చెప్పి ప్రామిస్ చేశాడు. ఇలాంటి మాటలు త్రిష అడగాలి. ఏంటి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు, మరి వాట్ అబౌట్ మై లైఫ్ అని చెప్పి. అందుకని ఏంటంటే ఎవరైనా త్రిష సంగతి ఏంటి, త్రిషకు అన్యాయం జరిగిందా అని నెట్జన్లు మాట్లాడితే అర్థం చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లోనే మీకే ఇలా జరిగితే, ఇప్పుడు ఇలా ప్రశ్నించిన నెటిజన్కి ఒక కూతురు ఉందనుకోండి, ఆ కూతురు జీవితంలో కూడా ఇలా పెళ్లి చేసిన తర్వాత ఎవరైనా 2 ఏళ్లకో 3 ఏళ్లకో అతను ఇంకొక ఆమెను తీసుకొచ్చుకొని భార్య స్థానం ఇస్తాడు అంటే ఏ తండ్రి అయినా కూతురుకి పెళ్లి చేస్తాడండి ఆ అబ్బాయికి ఇచ్చి? ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ మరి ఎవరో వేరే వాళ్ళ జీవితాల్లో అలాంటివన్నీ జరగాలని మనం ఎలా అనుకుంటామండి? మనకు మంచిదిగా అంది వేరే వాళ్ళకి మంచిది ఎలా అవుతుంది? నీకు న్యాయంగా అంది రెండో వాళ్ళకి న్యాయం ఎట్లా అవుతుంది? ఆలోచించడం కూడా తప్పే. ఇప్పుడు ఇక్కడ త్రిష ఆలోచించుకోవాలి, ఏంటి నా లైఫ్ ఏంటి, అసలు ఏ స్థానం దొరుకుతుందని చెప్పి. నిజమైతే ఈ రిలేషన్షిప్ నిజమైతే ఏమి నాకు ఇక్కడ నా స్థానం ఏంటి అనుకుని ఆమె రిలేషన్లోకి వచ్చింది. ఒకవేళ విజయ్ రిలేషన్లోకి తీసుకొచ్చుకుంటే కనుక ఏమి స్థానం ఇద్దాం అనుకున్నాడు విజయ్? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఇది అంత ఈజీ కాదు జీవితాలంటే. అందుకని దయచేసి ఏదో ఆన్లైన్ షాపింగ్ చేసినట్లు రిలేషన్స్ ఉంటాయని కానీ వివాహ బంధాలు వచ్చేస్తాయని కానీ ఎవరన్నా అనుకుంటే అది చాలా తప్పు.